అందరికీ ఈరోజు వీడియో సేమియా సగ్గుబియ్యం పాయసంని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక చిన్న టీ గ్లాస్ సగ్గుబియ్యం వేసుకోవాలి. నేనైతే చాలా సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. చూసారా ఎలా ఉందో ఈ సగ్గుబియ్యం? బాగా సన్నగా ఉంది, చిన్నగా. ఇలాంటి సగ్గుబియ్యం అయితే తొందరగా ఉడికిపోతుందండి 5 to 10 మినిట్స్లో. ఈ సగ్గుబియ్యాన్ని ట్యాప్ వాటర్తో 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసేసి మూత పెట్టి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. మనం తీసుకునే సగ్గుబియ్యం చిన్నది ఒక టేస్ట్లో, పెద్దది ఇంకో టేస్ట్లో ఉండదు. మొత్తం సగ్గుబియ్యాలన్నీ ఒకే టేస్ట్లో ఉంటాయి. కాకపోతే ఇవి చిన్నగా ఉంటాయి. ఇవి కొన్ని మీడియం సైజులో, కొన్ని పెద్ద సైజులో ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద సైజు మందపాటి గిన్నె పెట్టుకోండి. అందులో మనం 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే చూసారా ఇలా బాగా మరిగిపోవాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడే అందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండ్ సగ్గుబియ్యంతో పాటు వాటర్ కూడా ఉన్నాయి కదా, నానబెట్టుకున్న వాటర్, అవి కూడా మొత్తం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత నుంచి ఫ్లేమ్ వచ్చేసి బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నాన్ స్టాప్గా ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి. మీకు 10 మినిట్స్ లోపే, నేను 10 మినిట్స్ అన్నా కానీ 10 మినిట్స్ లోపే బాగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం అయితే. నెక్స్ట్ యాలకులు అయితే దంచుకుని వేసుకోవాలి. నెక్స్ట్ స్వీట్ అయితే మీరు సరిపడా అంత వేసుకోండి. నేను అంతా ఇంత అని చెప్పను. నేనైతే ఆర్గానిక్ బెల్లం వేసుకున్నాను. బియ్యం సేమియా పాయసం అనుకున్నాం కాబట్టి మరి సేమియా ఉండాలి కదా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి. బాండీ హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి. 1 కప్ వచ్చేసి సేమియా వేసుకోవాలి. సేమియాని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్య పాయసంలోకి ఈ సేమియా మొత్తం వేసుకొని బాగా లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండండి. చూసారా బాగా ఉడికిపోయింది సేమియా అయితే. ఇప్పుడు నేను ఒక్క సేమియాని పట్టుకుని నలిపి చూపిస్తాను. చూసారా జస్ట్ అలా పట్టుకోగానే విరిగిపోతుంది. చాలా చక్కగా ఉడికిపోయిందండి సేమియా అయితే. సేమియా అయితే ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. పాయసం బాగా వేడిగా ఉన్నప్పుడైతే పాలు పోసుకోవద్దు, పాలైతే విరిగిపోతాయి. వీలైతే పాయసాన్ని బాగా చల్లారనివ్వండి, ఆ తర్వాత పాలు పోసుకోండి. లేకపోతే పాయసాన్ని సగం చల్లారనివ్వండి, ఆ తర్వాత పాలు పోసుకోండి. పాలైతే అప్పుడు విరగవు. అయితే ఈ పాయసాన్ని సగం చల్లార్చుకున్నాను. చల్లారిన తర్వాత కొంచెం పాయసం అయితే చిక్కబడింది. అందులో కాచి చల్లార్చిన బాగా చిక్కడి పాలు పోసుకున్నాను. పాలు పోసుకున్న తర్వాత ఇలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇంకా ఫైనల్గా నేతిలో వేయించిన జీడిపప్పునైతే వేసుకోవాలి. చాలామందికి ఆర్గానిక్ బెల్లం టేస్ట్ అనేది నచ్చదు. కాబట్టి డైలీ మనం రోజు ఇంట్లో వాడుకునే బెల్లం అయినా వేసుకోవచ్చు. లేకపోతే పటికి బెల్లం పౌడర్ కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఆల్ పర్సనలైజ్ అన్ని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్తో వస్తాయి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.